పొగ తాగుట, మద్యం సేవించుట మనిషి ఆరోగ్యానికి హానికరం మరియు కులపిచ్చి, మతపిచ్చి దేశ అభివృద్ధికి ప్రమాదకరం. హలో, అందరికీ నమస్తే అండి. ఎవరు ఇతను అలా కూర్చున్నాడు అని చూస్తున్నారా? అది నేనేనండి. ఏమైందో తెలుసుకోవాలనుంటే నా కథ ఒకసారి వినండి. హలో చిన్న యానప్ప వచ్చేటప్పుడు కవర్లో మందులు పెట్టొచ్చినప్ప గూట్లో పెట్టినాను తీసుకురా. అప్పట్లో ఇది ఆకులన్నీ బొక్కవన్నీ అది తెగులు వచ్చింది పూర్తిప్ప. మళ్ళీ కాయ ఊరడానికి అవకాశం ఉండదు. నువ్వు రానన్నా బిరక్కనా ఎక్కడ ఉండవు బిరుగురైనా? సరేనా ఉన్నా. సరేనా నేను పోయి డిప్పు కిడిసి వస్తాను. బండి దగ్గర ఉండనా? ఓకే ఓకేనా బుక్ వస్తలే. ఏం నాన్న, డ్రిప్కు మందు వదిలావా? అయిపోయింది నాయన, వదిలి వచ్చాను. ఇంకేమి నాన్న? నేను సిటీ పోయి ఐపీఎస్ రాసినావా? రాసినానైనా. ఫలితాలు ఏమొచ్చినాయన? ఫలితాలు ఇప్పుడే రావు నేను, 2-3 రోజుల్లో పంపిస్తారంట వాళ్ళు. ఇల్లుకు మన మొబైల్కి వస్తాయి. సరేనన్నా ఇంటికి పోనైనా పొద్దుగుంటుంది. బండి తీనన్నా. సరేనా? ఎక్కునానా?
నా వాటర్ బాటిల్ ఒకటినా. తీసుకోండి నా. ఒక బొంగుల ప్యాకెట్ ఇవా. ఏమైందిరా? ఐపీఎస్కి సెలెక్ట్ కాలేదురా. మనకెందుకు రా ఈ చదువులన్నీ? గ్రాండ్ మదర్ పోయి పొలంలో పనులు చేసుకోపోరా, అవసరమా ఈ చదువులన్నీ నీకు? ఈ చదువులు ఎంత చదువుకున్నా కూడా లాస్ట్కి వ్యవసాయం చేసుకోవాల్సిందే కదా, పోయి వ్యవసాయం చేసుకోపో. పో ఇంకా అంతే, ఇంకా లాస్ట్కి వ్యవసాయమే పో, పాస్ అయ్యేది లేదు ఏం లేదు కానీ. పిల్లోడు ఏం డల్లుగా ఉన్నాడబ్బా, ఏమైంటుంది అబ్బా? ఒకసారి కనుక్కొని వస్తున్నా. ఏమన్నా అంత డల్లుగా ఉండవు? ఏం లేదు నాన్న, ఈసారి ఐపీఎస్ ఫెయిల్ అయ్యాను, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నాన్న నేను వదిలేస్తాను నా డ్రీమ్ ఇంకా. సరే నాన్న, నీకు తెలియని కథ చెప్తా విను. ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. వానలు ఎక్కువ కురవడం వల్ల నీటిలో జారి పడిన తన గొర్రెలను వదలకుండా వెతుకుతూ వెళ్ళేవాడు. ఎందుకంటే అవి అతని జీవితం కాబట్టి. అలాగే నీ కళ కూడా. నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి, అంతేగాని వాటిని వదలకూడదు. సరే నాన్న, నువ్వు చెప్పినట్లే వింటాను. ఈసారి ఐపీఎస్ పాస్ అయ్యి ఎవరైతే నన్ను చూసి నవ్వారో వాళ్ళ నోర్లు మూపిస్తాను నాన్న.
తీసుకోనా? ఏమైనా ఐపీఎస్ ఎగ్జామ్లు వచ్చినాయి కదా, ఈసారన్నా బస తినావా? నాన్న ఇంకా కొంచెం కష్టపడు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి మీ అమ్మ చివరి కోరిక నెరవేర్చు నాన్న. సరే నాన్న, నీకు మాట ఇస్తున్నా, అమ్మగారి కోరిక నెరవేర్చుకుంటా. అరే ఏంట్రా ఇది, ఇంటి దగ్గర నుంచి చదువుతూనే ఉన్నావు బైక్ ఎక్కినప్పటి నుంచి. కొద్దిసేపు నాతో టైం స్పెండ్ చేయరా. అరే, ఇది మా అమ్మ కలరా. మా నాన్నకు మాట ఇచ్చేసి వచ్చే ఇంటి దగ్గర, నేను ఎలాగైనా ఐపీఎస్ పాస్ అవుతానని చెప్పి. ఇది నెరవేర్చుకుంటే నేను మా అమ్మకు కొడుకునే కాదురా. నాకు కూడా నమ్మకం ఉందిరా నువ్వు ఐపీఎస్ సెలెక్ట్ అవుతావని. ఎంతో మంది ఎన్నెన్నో అంటుంటారు, అవేంటో పట్టించుకోకుండా బాగా చదువుకొని బాగా ఎగ్జామ్ రాసిరా, నీ మీద నాకు నమ్మకం ఉంది. సరేలేరా, వర్షం వచ్చేటట్లుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ట్రైన్ వస్తాను వెళ్ళిపోతాను. ఇబ్బంది ఏం లేదు లేదా, ట్రైన్ వచ్చాక నిదానంగానే నేను ఎక్కించబోతాను. వద్దులేరా, నువ్వు నిదానంగా వెళ్ళిపోరా ఇంటికి, నేను ట్రైన్ వస్తాను వెళ్తాలే. సరేలేరా, ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా వెళ్ళిరారా, నేను బయలుదేరతా. మామా ఏమలుడు బర్త్డే అన్నాడు మామ. ఇంకా పండుకున్నాడు నేనా? సర్లే మామ, ఉండు మామ, బర్త్డే దగ్గర వేసా. అల్లుడు ఏమైంది అల్లుడు, నాకు ఏదో విషయం చెప్పు. ఇంకా పోతున్నా ఏమి? నువ్వు ఆగు మామ, నేను వస్తా. ఏందో అడిగి చెప్పకపోయింది పాయత్తులో. భరత్ ఏందిరా ఇది? నాయనా, ఏనాయనా? నీకు గుడ్ న్యూస్ నానా. ఏంటి నాన్న? ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది నాన్న. మీ అమ్మకాలు నిలబెట్టినా కూడా నాన్న? అమ్మకాలు అయితే నెరవేర్చాను, కానీ అది చూడడానికి అమ్మలేదు కన్నా. నిన్ను ఎవడైతే అవమానించాడో వానికి బుద్ధి చెప్పు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ముందర ధైర్యంగా నిలబడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గైస్. అందరికీ నమస్కారం. ఎన్పిఎల్ ఫన్నీ బాయ్స్ ఛానల్కి స్వాగతము. ముందుకి మంచి కథతో మంచి షార్ట్ ఫిలిం తీసుకొని వస్తున్నాము. మీరు షార్ట్ ఫిలిం చూసి మీకు మనసారా నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.